హాయ్. మగధీర తర్వాత రాజమౌళి కెరియర్ మారిపోయింది. దర్శకుడిగా ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. ఆ మూవీ తర్వాత కెరియర్ పరంగా ప్రస్తుతం పవన్ కూడా ఫేజ్ 2 స్టార్ట్ చేశాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. నిన్న మొన్నటిదాకా ట్రెండీ లుక్ కి ఫ్యాషన్స్ కు కేర్ ఆఫ్ అయిన పవర్ స్టార్ తాజాగా మరో యాంగిల్ పై ఫోకస్ పెంచాడు. మ్యానరిజమ్స్ నుంచి మెచ్యూరిటీ దిశగా నటుడిగా పరిపక్వత కోసం పవన్ అడుగులు, వెరైటీ ప్యాంట్లు, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, విరిచినట్టు చెప్పే డైలాగులు, ఇవి వెండితెరపై పవన్ ట్రేడ్ మార్క్ సీన్లు. నిన్న మొన్నటిదాకా మ్యానరిజమ్స్, స్టైల్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పవన్ గబ్బర్ సింగ్ నుంచి స్టైల్ మార్చాడు. నటనపై ఫుల్ లెంగ్త్ లో ఫోకస్ పెడుతున్నాడు. పాత్రలో కొత్త డైమెన్షన్స్ కోసం ట్రై చేస్తున్నాడు. నటుడిగా పరిణతి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నేను దుబాయ్ రిటర్న్. ఇంట్లో ఆడపిల్లలు క్యారెక్టర్ పరంగా ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ గబ్బర్ సింగ్ ది. కథాపరంగా పోలీస్ రోల్, సీరియస్ గా కనిపించాలి. కానీ పవన్ ట్రేడ్ మార్క్ వినోదం మిస్ కాకూడదు. సేమ్ టైం సెంటిమెంట్ కి ప్లేస్ ఉన్న స్టోరీ అది. ఫస్ట్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్, రెండో భాగంలో బ్రదర్ ఫాదర్ సెంటిమెంట్, ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రని ఈజీగా పండించాడు పవన్. కథకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ లోనూ డిఫరెన్స్ చూపించాడు. ఇక క్లైమాక్స్ లో తండ్రితో చెప్పే డైలాగ్ లో పవన్ కు మంచి మార్కులు పడ్డాయి. పంచ్ డైలాగ్లు విసిరే పవన్ కన్నీళ్లు కూడా పెట్టించగలడని ప్రూవ్ చేశాడు. ఈ మధ్యన మా అమ్మ కూడా పోయింది. అప్పుడేమైనా అయిందా? అయింది. ఆ గుబులు బాధ తీరకుండానే మీరేలా అయిపోతే ఎలా నాయుడు గారు? అసలు చిన్నప్పటి నుంచి నేనంటే మీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పనా? నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను కాబట్టి. సరిగ్గా ఆలోచిస్తే మీరు అంతే. మీరు మీ ఇష్టం వచ్చినట్టే బతుకుతారు. ఇప్పుడు అలాగే బతకండి, మీ ఇష్టం వచ్చినట్టే బతకండి. కానీ బతకండి నాయుడు గారు, బతకండి నాయుడు గారు, బతకండి నాయుడు గారు, బతకండి నాయుడు గారు, బతకండి. గబ్బర్ సింగ్ లో వినోదం పండించిన పవన్ ఆ వెంటనే నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కోసం సీరియస్ గా మారిపోయాడు. రాంబాబు అనే వీడియో జర్నలిస్ట్ పాత్రలో 16 ఏళ్ల కెరియర్ లో అంతవరకు కనిపించని షేడ్ లో దర్శనమిచ్చాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అదే ఎమోషన్ ను క్యారీ చేశాడు. ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకున్నాడు. సినిమా ఆడకపోయినా నటుడిగా పవన్ కు మంచి మార్కులు పడ్డాయి. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడివే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. నటుడిగా పవన్ లోని కొత్త యాంగిల్ ను టచ్ చేసిన మూవీ అత్తారింటికి దారేది. దీనికన్నా ముందు ఈ హీరో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయలేదు. ఆర్ద్రతతో కూడిన ఎమోషనల్ సన్నివేశాలకు దూరంగా ఉన్నాడు. అందుకే అత్తారింటికి దారేది కథను పట్టుబట్టి మరీ చేయించుకున్నాడు త్రివిక్రమ్ తో పవన్. ఈ మూవీ క్లైమాక్స్ లో సెంటిమెంట్ తో పవన్ చెప్పిన డైలాగ్లు ప్రేక్షకులను బాగా ఇన్వాల్వ్ చేశాయి. సింపుల్ గా కంటతడి పెట్టించాయి. నటుడిగా పవన్ ను ఎలివేట్ చేసిన సీన్ ఇది. అప్పటిదాకా పంచ్ డైలాగ్లతో ఆడియన్స్ నుంచి విజిల్స్ రాబట్టిన పవన్ ఆ సన్నివేశంతో చప్పట్లు కూడా కొట్టించాడు. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. కెరియర్ ప్రారంభంలో పవన్ ఎక్కువగా మ్యానరిజమ్స్, స్టైల్ పైనే ఫోకస్ చేశాడు. ఖుషీలో మెడపై చేయి వేసి తిప్పడం, ఆయన చెప్పిన డైలాగ్లు పవన్ ట్రేడ్ మార్క్ గా మారిపోయాయి. ఇక జానీ, గుడుంబా శంకర్, బాలు సినిమాల్లో పవన్ కథ కంటే స్టైల్ మీదే దృష్టి పెట్టాడు. ఆ చిత్రాల్లో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ప్యాంట్స్ బాగా పాపులర్ అయ్యాయి, ట్రెండ్ సృష్టించాయి. పవన్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ కి ఇవి నిదర్శనాలు. ఇదే దశాబ్దం తరువాత పవనిజంగా అవతరించాయంటారు విశ్లేషకులు. చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవి
ప్రారంభంలో ఏ నటుడైనా తనకంటూ ఒక మ్యానరిజం ని క్రియేట్ చేసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఇదొక మార్గం. ఎన్టీఆర్, చిరంజీవి, రజనీకాంత్ విషయాల్లో ఇది బాగా ప్రూవ్ అయింది. తమకంటూ సొంత స్టైల్ ని ఆపాదించుకోవడంలో వారు సక్సెస్ అయ్యారు. వీరినే ఫాలో అయిన పవన్ యాక్టర్ గా తనకంటూ సొంత మ్యానరిజం ని డెవలప్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇటు డైలాగ్ డెలివరీలోనూ అదే పద్ధతిని అనుసరించాడు. అది కూడా వర్కౌట్ అయింది. అందుకే పవన్ తోనే పని చేయాలనుకునే దర్శకుల నంబర్ పెరగడానికి ఇదో రీజన్. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, పోయి పూరు గుడిస పాలు చేసినావో మందల్లోడా హరి మాయలోడా, మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. పవన్ వెండితెర ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి 2 దశాబ్దాలు కావస్తోంది. అంటే ఆయన్ను నటుడిగా బేరీజు వేసే టైం వచ్చింది. కెరియర్ లో మర్చిపోలేని క్యారెక్టర్స్ చెయ్యకపోతే తాను క్రియేట్ చేసిన స్టైల్స్ కు, మ్యానరిజమ్స్ కు నెగిటివ్ భాష్యం వినిపించక మానదు. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే కొత్త కొత్త డైమెన్షన్స్, షేడ్స్ ఉన్న రోల్స్ కోసమే పవన్ తాపత్రయం. నటుడిగా పరిణతి, పర్ఫెక్షన్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. 16 ఏళ్ల కెరియర్ లో పవన్ కు ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. నటనకు ఇది గీటురాయి కాకపోయినా విమర్శకులకు మాత్రం ఇది ఒక అంశం కాక మానదు. అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనుకుంటున్న పవన్ యాక్టింగ్ లో మెచ్యూరిటీ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే కెరియర్ స్టార్టింగ్ లో కథల విషయంలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడో పవన్ మళ్ళీ అదే ఫోకస్ ను ఇప్పుడు పెడుతున్నాడు. మరి మ్యానరిజమ్స్ తో ఆకట్టుకున్న పవన్ నటనలో పరిణితిలోనూ తనదైన వైవిధ్యం ప్రదర్శిస్తాడా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసి